చేత త్రిప్పబడును. హల్లెలూయా! ఓడలు చుక్కాని చేత నడిపింపబడుతూ ఉంటాయి. గుర్రము నోటికి కళ్ళెం పెట్టినప్పుడు అది మరి మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దానికి కళ్ళెం కడతామనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మిక్కిలి చిన్నదగు మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి. పెనుగాలికి కొట్టుకొని పోకుండా చుక్కాని చేత బహు చిన్నదైన చుక్కాని చేత ఓడలను నడుపుతూ ఉంటారు. అలాగే మరి అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోకుండా ఓడ నడుపు అనే ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడుతూ ఉంటుంది. అలా ఆ అలలకు కొట్టుకొని పోకుండా గాలికి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా నడుపుతాడు ఓడలు నడిపే అతను. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. మనకు దేవుడు నాలుక ఇచ్చాడు. ఈ నాలుకతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాం. తిట్టడం ఈ నాలుగుతోనే, మంచి అనడం ఈ నాలుగుతోనే, చెడ్డాన్ని పలకడం ఈ నాలుగుతోనే, కొండేలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోవడం, ఇవన్నీ కూడా ఈ నాలుగుతోనే మనం ఎంతో చేస్తూ ఉంటాం కదా. ఈ నాలుక బహు చిన్నదే కానీ అవయవాలు నాలుక కూడా చిన్న అవయవమే అయినప్పటికీ బహుగా ఆదిరిపడుతుందండి. ఎంతో గర్వమైన మాటలు మాట్లాడుద్ది. ఎదుటివారిని కించపరిచే మాటలు మాట్లాడతాం ఆ నాలుకతో. చూడండి, ఎదుటివారిని కృంగదీసే మాటలు మాట్లాడతాం, ఎదుటివారికి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడతాం, ఎదుటివారిని బలపరిచే మాటలు మాట్లాడతాం. చూడండి, ఈ నాలుకకు నరం లేదు. ఒక్కొక్కసారి ఎట్లా పడితే అట్లా మాట్లాడినప్పుడు అంటాం, నాలుకకు నరం లేదు కదా, ఇప్పుడే కదా, నిన్నే కదా నువ్వు ఈ మాట అన్నావు, మళ్ళీ ఇంతలోనే ఈ మాట పలుకుతున్నావే అంటే చూడండి, నాలుకకు నరం లేదు, ఏదైనా మాట్లాడేస్తుంది. కాబట్టి మరి నాలుక చూడండి, నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ, చిన్న అవయవం అయినప్పటికీ బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిప్పు కొంచెమే, జస్ట్ ఇట్లా గ్రహిస్తాము కానీ అడవిని అంతా తగలబెట్టేస్తుంది కదండి నాలుక. మరి నాలుక అగ్నియే, నాలుక అగ్ని వంటిది బాబోయ్. మనం ఏదన్నా మాట చెప్తే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయో చెప్పలేం. ఎంతమంది నరుక్కుంటారు, ఎంతమంది చంపేసుకుంటారు, ఒకరినొకరు కక్షలు పెంచుకుంటారు, ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ నాలుక చాలా చెడ్డది కనుక నాలుకను అదుపులో పెట్టుకోవాలి అంటారు. కాబట్టి మన మాటలు ఎప్పుడూ కూడా కొద్దిగానే ఉండాలి. ఇతన్ని హింసించేటట్టు ఉండకూడదు, మన నాలుకతో మాట్లాడకూడదు, ఇతన్ని బాధించే మాటలు మాట్లాడకూడదు. మరి కాబట్టి ఈ నెమ్మదిపరిచే మాటలు ఎంతవరకు మరి కొట్లాటలు రేగకుండా ఈ నాలుగుతో మనం చెప్పే మాటల వల్లే కొట్లాటలు, చంపుకోవడాలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన నాలుకను ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన వరమై ఉంటూ ఉన్నాము. నాలుక అగ్ని లాంటిది. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి